కుర్మ కులస్తులందరికీ శనార్థి. మన క్యామమలేశం గారు ఏం మాట్లాడుతున్నారు ఫస్ట్ విందాము, తర్వాత దానిపైన మనం మాట్లాడదాం. జిల్లాలో కూడా ఒక కుర్మ సంఘ భవనం, హాస్టల్ భవనాలను కట్టడానికి, కుర్మల సంక్షేమం కొరకు, మా వెనుకబడిన జాతి సంక్షేమం కొరకు ఆర్థిక వనరులను పెంచి ఆ ఆర్థిక వనరులతోటి కుర్మలకు విద్యాభివృద్ధి, రాజకీయ అభివృద్ధి, సంక్షేమం. క్యామమలేశం గారు ఏం చెప్తున్నారు, కుర్మల అభివృద్ధి కోసము ఇప్పుడు ఇక్కడ పెద్ద మహాభవనం కట్టి దాని మీద వచ్చిన రెంట్లతోటి వీళ్ళకి అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కోకాపేటలో 5 ఎకరాల స్థలము గవర్నమెంట్ ఇచ్చింది. 8 కోట్ల రూపాయలతోటి బీసీ వెల్ఫేర్ ఫండ్స్ తోటి 1500 మంది వసతి ఉండేలాగా ఆల్రెడీ అక్కడ హాస్టల్ కట్టించారు. మీరు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ఆ హాస్టల్లో పిల్లలను నింపి హాస్టల్ ప్రొవైడ్ చేస్తే మీరు చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. మీరు చేతిలో ఉన్నది చేయకుండా మేము ఏదో చేస్తామని చెప్పేసి ఆకాశం మీద వైపు ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు నారాయణకు అందులో స్కూల్కు లీజుకి ఇవ్వడం వల్ల కుర్మ సంఘానికి ఒరిగేది ఏం లేదు. క్యామమలేశం గారు చెప్పేది విందాం. మా పిల్లలకు, గరీబ్ పిల్లలకు, మంచి యాక్టివ్గా ఉన్న పిల్లలకు ఇది పనికొచ్చేది. దానికి సంఘానికి సంబంధం లేనోళ్ళు, సంఘానికి సంబంధం లేదు, ఒక్కనాడు సంఘంలో పనిచేసిన వాళ్ళు కాదు, ఒక్క రూపాయి ఈ సంఘానికి, ఒక్క రూపాయి, 10 రూపాయలు కూడా కాదు, ఎలాంటి సహాయం చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు ఈ సంఘానికి మంచి ఆదాయం చేసి పెట్టిండ్రు కదా, ఇదేదో మేము ఇది ఇట్లా పడితే మాకేదో వస్తుంది అన్న ఆశపడుతున్నారో ఏమో, అది కళలో జరిగే పని కాదు. మేము ఏమీ ఆశపడట్లేదు, మేము క్వశ్చన్ మాత్రమే చేస్తున్నాము. ఇది ప్రభుత్వము కుర్మ వాళ్ళందరికీ ఇచ్చిన ఆస్తి. నీ ఒక్క కుర్మ సంఘం వాళ్ళ కోసము చేసి ఇచ్చిన భవనం కాదు, కుర్మ వాళ్ళందరూ బాగు కోసము ఆత్మగౌరవ భవనం కట్టి ఇచ్చింది. ఇందులో మేము డబ్బులు ఆశించడం కాదు, మీరే దీనిని ఒక డబ్బుల గుట్టగా చూసి గుట్టను కుల్లగొట్టాలని చూస్తున్నారు. యావత్ తెలంగాణలో ఉన్న 32 + 1 33 హైదరాబాదు జిల్లా మొత్తం కలిపి కూడా జంట నగరాలు ఇవాళందరినీ పిలిచినాం. అందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపిర్రు. కోకాపేటలో గోయడ్ మనం బిల్డింగ్ కట్టవలసి. ఏకగ్రీవంగా కాదు, కేవైసీఎస్ అధ్యక్షుడు కొండె వెంకటేష్ని మీటింగ్ రమ్మని పిలిచి రూమ్లోకి తీసుకెళ్ళి మీరు మద్దతుగా మాట్లాడితేనే మీకు మైక్ ఇస్తామని చెప్పి మద్దతుగా మాట్లాడాలని ఒత్తిడి చేసి, నేను మద్దతుగా మాట్లాడను అని కారకన్నిగా చెప్తే మేము మీకు మైక్ ఇవ్వమని చెప్పేసి మీరు పంపించేసిన తర్వాత ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు మీకు మద్దతుగా మాట్లాడిన వాళ్ళతోటే మైక్ ఇచ్చి మాట్లాడించి మిగతా వాళ్ళందరినీ సభ నుంచి పంపించేసి మేము ఏకగ్రీవం చేసినాము 33 జిల్లాల నుంచి అని చెప్పుకుంటున్నావు. ఇది తప్పు. చేయవలసిందే, మనకి ఇంత ఇన్కమ్ రావాల్సిందే. కొద్ది గొప్ప లోన్ తీసుకున్నా అవి తీర్పేసి మిగతా ప్రతి నెలకు ఒక జిల్లాల ఒక కుర్మ సంఘ భవనం ప్రతి జిల్లా. ఇప్పుడు భవనం కట్టాల్సిందే, కొద్దో గొప్ప అప్పు తీసుకురావాల్సిందే, అప్పు తీర్పిన తర్వాత ప్రతి జిల్లాకి కుర్మ సంఘ భవనం కట్టాల్సిందే అని మీరు చెప్తున్నారు. కొద్దో గొప్ప అప్పు కాదు, ఇప్పుడు 20,000 చదరపు గజాలు కట్టడానికి 8 కోట్ల ప్రభుత్వం నిధులతోటి ఉన్న బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు ఇంకా 1,80,000 చదరపు గజాలు కట్టాలంటే మీ ఆ లెక్క ప్రకారంగా 72 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది ఏది నార్మల్ స్టాండర్డ్స్లో కడితే. ఇప్పుడు మీరు ఇవ్వాలనుకున్న నారాయణ స్కూల్ ఐబీ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టాలంటే దానికి డబల్ పైసలు అయితే 150 కోట్లు అయితే. ఈ 150 కోట్ల రూపాయలు మీరు అప్పుగా తీసుకొచ్చి అప్పు వాడు తిరిగి చెల్లించేసరికే 15 సంవత్సరాలు అయిపోతుంది. అంటే అప్పటి వరకు కుర్మ సంఘానికి చిల్లి గవ్వ రూపాయి కూడా రాదు అని చెప్తున్నారు. అంటే మీరు ఈ డీల్ చేసినందుకు నారాయణ వాడు మీకు ఇచ్చే మూటలకు ఆశపడి కుర్మ వాళ్ళందరినీ మీరు మోసం చేస్తున్నారు.
కుర్మ వాళ్ళు అభివృద్ధి చెందకుండా వాళ్ళని కాలని నరికేస్తున్నారు. 1500 మందికి వసతి సౌకర్యం కల్పిస్తే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ డిగ్రీ చదువుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఆ నువ్వు తీర్పాలనుకున్న 10 సంవత్సరాలలోనే కమ్యూనిటీ అంతా అభివృద్ధి చెంది ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ ఎంతోమంది అభివృద్ధి చెందుతారు. ప్రజలందరూ కుర్మలందరూ కూడా మంచి ఉద్యోగాలు తెచ్చుకొని డెవలప్మెంట్ అయితే కమ్యూనిటీ అభివృద్ధి చెందినట్టు. మీరు నెలకు ₹1,00,00,000 వస్తున్నాయి. ₹1,00,00,000 రావడం వల్ల అభివృద్ధి చెందడం కదా, ఆ ₹1,00,00,000 కూడా మీకు రావడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మన్సూరాబాద్లో 2017లో మీరు బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్కి ఇస్తే 2024 వరకు కూడా ఆ బిల్డింగ్ మీద తెచ్చిన అప్పును తీర్పడానికే దాని మీద వచ్చిన లీజు పైసలు అన్నీ కూడా పెట్టేశారు. ఇప్పుడు సంవత్సరంన్నర నుండి అక్కడ ₹27,00,000 వస్తున్నాయని మీరు చెప్తున్నారు. ఈ ₹27,00,000 ఇక్కడ 1,500 మంది హాస్టల్ విద్యార్థులను పెట్టడానికి అందులో కనీసం ₹2-3 లక్షల నెలకు పెట్టినా సరిపోతుంది. అక్కడ ఒక వార్డెను, ఒక సెక్యూరిటీ గార్డు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టుకోవడానికి 3-4 లక్షల కంటే కూడా కాదు. ఆ మిగతా 30 లక్షలు మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఏ సంఘం డిస్టిక్లలో సంఘం డెవలప్మెంట్కి ఇవ్వచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ఆ డబ్బులు ఎవరికి ఇవ్వలేదు. అవి కూడా చేసిన ₹5 కోట్ల తీసుకొచ్చేసి ఈ కోకాపేటలో కట్టబోయే బిల్డింగ్లో పెట్టేసేసి ఇప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు ₹1 రాదు. మీరు అప్పు తీర్చిన తర్వాత ఇస్తామని చెప్తున్నారు. ఈ లెక్కలు ఏంటిదో ఓపెన్గా చెప్పండి. మీరు అసలు నారాయణ తోటి మీకున్న కాంట్రాక్ట్ ఏంటిది, మీకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎన్ని సీట్లు ఫ్రీగా వస్తున్నాయో మీరు చూపించండి. ఒక్క విద్యార్థి కూడా మన్సూరాబాద్లో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో ఫ్రీగా చదువుకోలేదు. ఇప్పుడు నారాయణలో 10% ఫ్రీ సీట్లు ఉన్నాయి, 20% ఫ్రీ సీట్లు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. మీరు ఒక్క కాగితం చూపెట్టండి. కుర్మ సంఘ భవనం ఉండేటట్టు చేస్తాము. ఆ తర్వాత మా పిల్లల చదువు గురించి మొత్తం డబ్బులు గరీబ్ పిల్లలు మీరు తర్వాత చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ నిధులతోటి కట్టిన హాస్టల్ భవనం ఉంది. ఆ హాస్టల్ భవనంలో వసతి కల్పిస్తే సరిపోతుంది. మీరు కొత్తగా చేసేది ఏం లేదు. మీరు అప్పు తీసుకొచ్చి 15 సంవత్సరాలు కట్టిన తర్వాత మీరు కొత్తగా అప్పుడు 15 సంవత్సరాల తర్వాత అంటే 2 తరాలు జీవితాలు అయిపోతాయి. అప్పుడు మీరు చేసేది ఏముండదు. మీ జోబులు నింపుకోవడం తప్పించేసి అయినా ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. మేమే వాళ్ళ దగ్గరికి పోయి పట్టుకొచ్చి మేమే చదివిస్తాం ఫీజు కట్టి. ఇన్ని బోకరా మాటలు మాట్లాడుతుంటావు. బిల్డింగ్ కంప్లీట్ అయినప్పుడు శ్రీనివాస్ యాదవ్ పక్కన కూర్చొని 1500 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తాము, బస్సులలో తీసుకొచ్చి పాయింట్లో డ్రాప్ చేస్తాము, పికప్ చేస్తామని మాట్లాడినావు. ఇప్పుడు భవనం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని నమ్ముకొని పైసలు చేసుకోవాలని చూసుకుంటున్నావు. ఆల్రెడీ మన్సూరాబాద్లో నువ్వు బిర్లా ఓపెన్ మైండ్స్కి ఆస్తిని మొత్తం తగలబెట్టేసినావు. 15 సంవత్సరాలు ఏ ప్రాపర్టీ అయినా లాంగ్ టర్మ్ లీజుకి ఇచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీ తిరిగి మన చేతికి ఎప్పటికీ రాదు. ఇప్పటికీ కూడా ఆ మన్సూరాబాద్లో పాత డాక్యుమెంట్లే రిజిస్టర్ అయి ఉన్నాయి. కొత్తగా 27 లక్షలు వస్తున్నాయని చెప్తున్న ఆ రిజిస్టర్డ్ లీజ్ డాక్యుమెంట్ బయట పెట్టు. లేదు అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ పాత లీజు ప్రకారంగా 25,000 30,000 మాత్రమే వీళ్ళు కుర్మ సంఘానికి చెల్లిస్తారు, జీవితకాలం చెల్లిస్తారు. మీరు మొత్తం కుర్మ సమాజాన్ని, కుర్మోలను మోసం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్లను మోసం చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం ఆ భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తాడు, అన్నీ జరుగుతాయి.